మటన్ ములక్కాడ కర్రీకి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ మటన్, చిన్న సైజు ఆనియన్స్ 3, 2 టమాటోలు, 2 ములక్కాళ్ళు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. మసాలా పేస్ట్ కోసం కావాల్సినవి: అల్లం, వెల్లుల్లి, 2 యాలకులు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 1½ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 3 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, పావు స్పూన్ పసుపు. ఈ మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకుని ఇలా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంట అనేది స్లిమ్లో పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలి. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు మనం ఆనియన్స్ అనేవి చిన్న పీసెస్గా కట్ చేసిన ఆనియన్స్ అనేవి ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత లో టు హై ఫ్లేమ్లో వీటిని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ఆనియన్స్ అనేవి మాడకుండా బ్రౌనిష్ కలర్లోకి వస్తాయి. ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం పచ్చిమిర్చి అనేది కూరలో యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసుకున్న అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దానిని కూరలోకి యాడ్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల స్మెల్ అనేది మంచిగా వస్తుంది. ఆయిల్ అనేది సపరేట్గా వచ్చేంత వరకు మనం దీనిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అనేవి ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో అనేది పెట్టుకొని స్టవ్ మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే ఇవి కింద మాడిపోయే అవకాశం ఉంది. నూనె పైకి తేలేంత వరకు ఈ టమాటోస్ అనేది మనం కలుపుకుంటూ ఉండాలి. తర్వాత పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ అనేది కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మసాలా అంతా పట్టేంత వరకు కలుపుకొని తర్వాత దాని మీద మూత అనేది పెట్టాలి. 1 or 2 minutes తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మటన్ అనేది మసాలా అంతా కలిపే వరకు దానిని కలుపుకుంటూ ఉండాలి. నూనె అనేది సపరేట్ అయిందో లేదో చెక్ చేసుకుని సపరేట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం, తర్వాత ఒక పావు స్పూన్ పసుపు అనేది మనం యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకి అంతా పట్టేంత వరకు ఉప్పు, కారం, పసుపు ఏదైతే వేసుకున్నామో అది, అలాగే మసాలా కూడా పట్టేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మనం ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. లేదంటే అడుగు పట్టి మాడిపోయే అవకాశాలు ఉంటాయి. బాగా కలుపుకున్న తర్వాత మనం మూత అనేది పెట్టుకోవాలి. మూత అనేది 2 minutes తర్వాత తీసి చెక్ చేసుకుంటే ఇలా ఆయిల్ అనేది పైకి మనకి సెపరేట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి మసాలా అంతా కలిసే వరకు మనం కలుపుకుని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఏదైతే ముందు మనం మసాలా చేసి పెట్టుకున్నామో దాంట్లో వాటర్ వేసుకుని మనం ఈ కూరలో అనేది యాడ్ చేసుకుంటాం. నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటాం. లేదు తక్కువగా కావాలి అనుకుంటే వాటర్ అనేది తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. మనం లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి మొత్తం కూర కలిసేంత వరకు కలుపుకొని కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత విజిల్ అనేది పెట్టుకొని 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం లో టు హై ఫ్లేమ్లో ఉంచుకొని విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. 5 minutes తర్వాత
మళ్ళీ స్టవ్ అనేది వెలిగించుకొని కుక్కర్ మూత అనేది రిమూవ్ చేసేయాలి. చేసిన తర్వాత కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. కలర్ చూస్తే టెంప్ట్ అయ్యేలా ఉంది కదా. సరే, ఇప్పుడు మనం ఈ కర్రీ ఎంతవరకు కుక్ అయిందో చెక్ చేద్దాం. ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని తర్వాత 1 పీస్ అనేది తీసుకుని చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఓకే, ఇది 75% ఉడికింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ వేసుకొని ఒకసారి మళ్ళీ అన్నీ మనం ముందుగా ఏదైతే వేసామో ఉప్పు, కారం, పసుపు, మసాలా పేస్ట్ ఇవన్నీ వాటన్నింటికి పట్టేలా ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. అంటే వీటి నుంచి పచ్చివాసన పోయేంత వరకు 2 or 3 మినిట్స్ బాగా కలుపుకొని తర్వాత మనం మూత అనేది పెట్టుకోవాలి. అంటే ఈ ములక్కాడలు ఉడికేంత వరకు 10 to 15 మినిట్స్ అనేది మూత పెట్టుకోవాలి. తర్వాత మనం మూత తీసుకుని చెక్ చేసుకోవాలి. ఇవి ములక్కాడలు బాగా ఉడికినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ములక్కాడ అనేది బాగానే ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 or 2 మినిట్స్ అనేది కూరని ఉడికించుకుని మనం టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఏదైనా ఒకవేళ సరిపోకపోతే మనం కారం కానీ సాల్ట్ కానీ ఇప్పుడు యాడ్ చేసుకుని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని థిక్ గ్రేవీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్ కర్రీ రెడీ అయింది.